హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే రెసిపీ ఏంటో తెలుసా? కొబ్బరి లడ్డు ఎలా చేస్తారో ఏంటో చూపిస్తా చూడండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యినైతే యూస్ చేస్తున్నా. మీరు బయట నుంచి తెచ్చుకున్నదైనా బాగానే ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకున్నాక నేను తురుముకున్న కొబ్బరి వాడుతున్నాను. ఇది అర కేజీ ఉంటుంది. ఈ అర కేజీ కొబ్బరిని నేను ఈ నెయ్యిలో కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేలా వేయించుకుంటున్నా. మీరు కూడా వేయించుకోండి అలాగనే. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్నాక గోల్డ్ కలర్లోకి వచ్చింది కదా, లైట్ గోల్డ్ కలర్లోకి. ఇక మీరు ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎందుకంటే ఇందులోనే ఉందంటే మాడిపోతుంది కాబట్టి మీరు కూడా మార్చేసేయండి. ఇక మీకు నచ్చిన ఏ రకం బెల్లమైనా పర్వాలేదు. తాటి బెల్లం, చెరుకు బెల్లం, చాలా రకాల బెల్లాలు ఉంటాయి కదా, వాటితో మీకు నచ్చిన బెల్లాన్ని అయితే ట్రై చేయండి. 1/2 కేజీ బెల్లం తురుము, 1/2 కేజీ కొబ్బరి తురుము, ఇవి రెండు కూడా క్వాంటిటీ కరెక్ట్గా ఉండాలి, చూసుకోండి. ఇక దంచేసుకున్న బెల్లాన్ని నేను ప్యాన్లో వేసి పాకం పట్టడానికైతే రెడీ చేసుకుంటున్నా. మీరు కూడా రెడీ చేయండి. కొంచెం అంతా వాటర్ వేయండి, దీనివల్ల తొందరగా పాకం వస్తుంది, ప్లస్ కింద అంటుకోకుండా ఉంటుంది. కాబట్టి ఇందులో ఉన్న బెల్లం గడ్డలన్నీ కరిగిన తర్వాత మీరు చేయాల్సిన మెయిన్ పని ఏంటంటే బెల్లాన్ని పాకం వడకట్టడం. ఈ పాకం వడకట్టడం వల్ల అందులో ఉండే పీచు, మట్టి, రాళ్ళు ఏమన్నా ఉంటే స్వీట్ తినేటప్పుడు పంట కింద తగులుతాయి కాబట్టి అవి వడకట్టుకోవడం మంచిది. పాకం రెడీ అయిందా లేదా అని చెప్పి ఇలా గిన్నె తీసుకొని గిన్నెలో చూస్తున్నాను. మాకు ఇలా వద్దు అనుకుంటే, ఇలా వద్దు మాకు అనుకునే వాళ్ళకి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు గరిటెతో తీసుకున్నప్పుడు స్టిక్కీగా ఉంటే, లేదంటే అసలు తీగ రాకపోతే, లేదా తీగ అలానే వచ్చి స్ట్రైట్గా ఉంటే, వాటిల్లో కూడా తేడాలు ఉంటాయి. తీగ వచ్చి పోతూ ఉందంటే అది మీడియం పాకం కాబట్టి ఇక పాకం రెడీ అయిపోయినట్టు. ఆ పాకంలో నేను వేయించుకున్న కొబ్బరి తురుముని అయితే వేసేస్తున్నా. మీరు కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా కొబ్బరి తురుముని వేసేసుకున్నాక కొంచెం అంతా నెయ్యి వేసుకోండి. ఆల్రెడీ ఇందులో నూనె పదార్థం అయితే ఉంటుంది, కాకపోతే నెయ్యి వేయడం వల్ల ఇంకొంచెం మంచి స్మెల్, ఫీలింగ్ వస్తుంది, స్వీట్ అన్న ఫీలింగ్. కాబట్టి మీరు కూడా నెయ్యి వేసేసుకొని ఈ యొక్క మిశ్రమాన్ని పూర్తిగా కూడా ఈవెన్గా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం కూడా పాకం అనేది ఆ కొబ్బరికి పడుతుంది కాబట్టి కింద మాడకుండా చూసుకోండి. కింద మాడిపోతుంది అనుకున్నప్పుడు వెంటనే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. రెడీగా ప్లేట్ ఉంచుకోండి పక్కన. నేను చూపిస్తున్న విధంగా అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేశారంటే ఖచ్చితంగా లడ్డు అనేది వస్తుంది. మాకు ఆంటీ వాళ్ళు చెప్పారు లడ్డు ఎట్లా వస్తుంది, అందులో రవ్వ వేయాలి కదా, రవ్వ వేస్తే కానీ లడ్డు రాదు అన్నారు. ఏం అవసరం లేదు, రవ్వ వేయకపోయినా కూడా నాకు లడ్డు వచ్చింది. మీరు ఇప్పుడు చూస్తున్నారుగా. ఇది కొంచెం చల్లారిన తర్వాత లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే పూర్తిగా చల్లారిపోతే లడ్డూకైతే రాదు. కాబట్టి మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవడం మంచిది. ఈ విధంగా అయితే కొబ్బరి లడ్డూలు అయితే నేను చేసుకున్నా. మీ సైడ్ ఏమంటారు, వీటికి ఏం పేరు ఉంటుందో నాకు చెప్పండి. కొంతమంది అయితే కొబ్బరి లౌజులు అంటారు, కొంతమంది కొబ్బరి లడ్డూలు అంటారు, ఇంకొంతమంది ఏమంటారో నాకు చెప్పేసేయండి. లడ్డూలు అయితే చూడటానికి ఎలా ఉన్నాయి, బాగున్నాయా? తినటానికి కూడా సూపర్గా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అనేది ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి టేస్ట్ అనేది అదే విధంగా వచ్చింది. మరి సంగతులు. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. మరి ఇంకెంతగానో సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నన్ను కూడా మీరు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ, బాయ్ బాయ్.